ब्रह्मस्वं विष्णुस्वं रुद्रस्वं वायुस्वं प्रजापतिः अंतः पोच्योदर समृद्धं ब्रह्म भोज्भोस्वरं పంచాలు వృక్షాన్ని గమనించి మండపంలో దిగేవాడు ముందు విఘ్నేశ్వరుడు పూజ చేయవాడు తర్వాత లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని పరమేశ్వరుని పార్వతిని సూర్యుని మొదలు నవగ్రహాలు ఇంద్రాది అయితే దక్షిణ దేవతను కూడా పూజ వచ్చేవాడు మొదట సూర్యుడు దేవుడు పూజ చేయవాడు విఘ్నేశ్వరుడు 5 దేవతలు ఉత్తరం గుర్తించి పూజ చేయవాడు తర్వాత देवताय स्वाहा देवताय नमः देवताय स्वाहा देवताय नमः पूजस्य कट्पोरैनागवल्लीधरैकम्म उत्तासूनेन समायुक्तम् तां भूगांसु वेदा अन्नवासैत श्रीवेरवेंकट सत्यनारायण स्वामी देवताभ्यो नमो नमः ये कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् स्वाहा दुर्गाय नमः कमले कमलालये प्रसीद प्रसीद कल्याण निधये निधयेत्तिना श्री वेंकट निवासाय श्रीनिवासाय मंगलम श्री रमा सहित श्री वीर वेंकट सत्यनारायण स्वामी वार देवताभ्यो नमो नमः वेदोक्त सुन दिव्य मंत्र पुष्पांजलि समर्पयामि अपराध पूर्वक नमस्कारान् समर्पयामि మీ మనసులో ఏ కోరికలతో ఉన్నాయో స్వామివారికి అలా తెలియజేయండి వేదోక్త సువర్ణ మంత్ర దక్షిణానుభ్యం సంప్రదాయ నమః ఏ కోరికలతో ఉన్నాయో స్వామివారికి అలా తెలియజేయండి పంచాలు వృక్షాన్ని గమనించి మండపంలో దిగేవాడు ముందు విఘ్నేశ్వరుడు పూజ చేయవాడు తర్వాత లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని పరమేశ్వరుని పార్వతిని సూర్యుని మొదలు నవగ్రహాలు ఇంద్రాది అయితే దక్షిణ దేవతను కూడా పూజ వచ్చేవాడు మొదట సూర్యుడు దేవుడు పూజ చేయవాడు విఘ్నేశ్వరుడు 5 దేవతలు ఉత్తరం గుర్తించి పూజ చేయవాడు తర్వాత ब्रह्मस्वं विष्णुस्वं रुद्रस्वं वायुस्वं प्रजापतिः अंतः पोच्योदर समृद्धं ब्रह्म भोज्भोस्वरं మళ్ళీ 2 అక్షరాలు పట్టుకోండి ఆ 3 పటాలు పడతాయి ఆ కలసం కలిసి ఈ కలసం నెమ్మది నెమ్మది కాదు అది తీసుకెళ్ళి కలసం నెమ్మది రైట్ ఆ 3 పటాలు చిత్రపటాలైన యదా స్థాపయామి ओम भूतत्रे नमः ओम ब्रह्मत्रे नमः ओम ब्रह्मत्रे नमः ओम अव्यय नमः ओम पुरुषाय नमः ओम साक्षिणे नमः ओम अक्षराय नमः ओम व्यादाय नमः योगेन्द्राय नमः ओम पुरुषाय नमः श्रीमते नमः केशवाय नमः ओम पुरुषोत्तमाय नमः ओम धर्माय नमः ओम शिवाय नमः स्थानदेवाय नमः स्थानगन्धाय नमः अव्याय नमः अव्यक्ताय नमः ओम विनाय नमः ईशान्याय नमः त्वय नमः उग्रे नमः कुमस्त्रे नमः देवाय नमः शास्त्रे नमः कृष्णाय नमः योगिताय नमः देवाय नमः पिंगलाय नमः योगाय नमः अदस्ताय नमः अस्तान गोत्रदाय नमः योगाय नमः इन्द्राय नमः ईशान दिक्पाले नमः कमले नमः व्याधिने नमः प्रजे नमः कृष्णगुणाय नमः नानावदा सर्वपुष्पान् पूजा समर्पयामि ओम त्रिमासमेनिष्ठ श्री वीर वेंकट सत्यनारायण स्वामी नमः इति धूपमाग्रापयामि ओम कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् स्वाहा दुर्गाय नमः कमले कमलालये प्रसीद प्रसीद పంచాలు వృక్షాన్ని గమనించి మండపంలో దిగేవాడు ముందు విఘ్నేశ్వరుడు పూజ చేయవాడు తర్వాత లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని పరమేశ్వరుని పార్వతిని సూర్యుని మొదలు నవగ్రహాలు ఇంద్రాది అయితే దక్షిణ దేవతను కూడా పూజ వచ్చేవాడు మొదట సూర్యుడు దేవుడు పూజ చేయవాడు విఘ్నేశ్వరుడు 5 దేవతలు
కొత్త రుచి తెచ్చి పూజించేవాడు. తర్వాత గృహప్రవేశం అయిపోయిన తర్వాత ఇంకా మూడో రోజు మేము ఇలాగ సేమ్ ఆ రాళ్ళలోనే మేము పాలు పొంగించిన రాళ్ళలోనే ఆ బెడ్డలతోనే మళ్ళీ పరమాణం ఆ బియ్యం మనం పూజ చేసిన ఆ రైస్తోనే మళ్ళీ మేము పరమాణం వండాలి. యాక్చువల్గా మేము అదే చేస్తున్నాము. ఆగుండి ఇంట్లో కొత్త ఇంట్లో ఇటుక బెడ్డలతో బొట్లు అవి పెట్టి ఇంకా దానికి పరమాణం వండుతున్నాము. మనం పూజకి మండపం తయారు చేస్తాం కదా, ఆ మండపం తయారు చేసిన రైస్తోనే పరమాణం వండాలి. అదిగోండి వండుతున్నాం. మూడో రోజు అది వండేసి దంపతులు అందరూ కలిసి తినాలి. అందుకని ఇంకా నేనే ఓన్గా వండాలంట. వండి పరమాణం వండి చేస్తాము. మేము తెచ్చిన కర్రలతో పరమాణం చేసాము. బాగా అయింది. మా గృహప్రవేశం అయితే చక్కగా అయిందండి. పంతులు గారు చాలా బాగా మంత్రాలు చదివారు. మేమైతే చాలా హ్యాపీ అనిపించింది. మా కోసం అంత దూరం నుంచి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. మీరందరూ వల్ల మీ అందరి ఆశీర్వాదం వల్ల సక్సెస్ఫుల్గా అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ. గృహప్రవేశం ఇంకా ముందు రోజే వచ్చాము. ఇల్లు కూడా ఏమి కంప్లీట్ అవ్వలేదు కాబట్టి అక్కడే అయినట్టే. పాపం గాబర్గా అన్ని పనులు చక్కగా చేసారు. 2 రోజుల్లో ఇంటిని మొత్తం కంప్లీట్ చేయించారు వాళ్ళ ఫ్రెండ్తో. పింకీ మా అన్న చాలా బాగా చేశాడు ఇంటీరియర్ అయితే. ఇంకా ఫాస్ట్గా మా కోసం గృహప్రవేశం డేట్ తీస్తామని చెప్పి ఫాస్ట్గా చేశాడు వర్క్ మొత్తం. కానీ ఇంకా పూజకి రెడీ అవ్వాలి కాబట్టి ఇల్లు క్లీన్ చేయాలంటే కష్టమే కదా. ఇంకా అందులో మా తమ్ముడు మా నాన్న ఇంకా మా వారు ఏదో క్లీన్ చేస్తున్నారు. రేపు పూజ ఉందనగా ఈ ప్లాన్ చేసి ఉందనగా ఈ పూజ చేశారు. అదంతా ఇంకా రేపటికి మొత్తం కంప్లీట్ అవ్వాలని చెప్పి అలా చూస్తున్నారు. ఇంకెక్కడ ఏమేమి చెయ్యాలి, వచ్చిన చుట్టాలు వస్తారు కదా రిలేటివ్స్, వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఎక్కడ ఏం కాదు ఇల్లంతా క్లీన్ చేసుకుని డెకరేషన్ చేయాలి. అంతా చాలా టైం దీన్ని బాగా డెకరేట్ చేశారు కదా. అలాగే మా కిచెన్ ఇది. కిచెన్ ఎట్లా ఉంది, మా ఇల్లు ఇంకా అప్పటికే చేస్తున్నారు కాబట్టి ఇంకా ఎట్లా ఉంది, ఇది ప్రిపేర్ అవుతుంది. బాగానే చేశారు మొత్తం అయితే. వాళ్ళు ఫ్రెండ్స్ కదా, ఇంకా మన మనసులో అనుకుని అన్నీ చేస్తారు. చాలా బాగుంది కదండి మా ఇల్లు. మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ ఇంట్లో దిగిన తర్వాత పెడతాను. కొంచెం ఫ్రీ టైంలో అంత వీడియో తీసి అక్కడే ఉండిపోయి దానికోసం ఇంకా సెర్చ్